బట్టతలతోటి బాధపడుతున్నారా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? ఏ విధంగా చేయించుకోవాలి? అసలకి సేఫేనా కాదా? ఎలా రికవరీ అవుతాము? పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఎలా చేసుకోవాలి? ఏ విధంగా జాగ్రత్తలు పడాలి? తర్వాత ఏమైనా మెయింటెనెన్స్ చేసుకోవాలా? బట్టతలకి ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? అనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు అందరికీ మీ ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్‌కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి బట్టతలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. నేను 24 ఏళ్ళు దాటిన వాళ్ళకి నేను ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి ఒకవేళ అవసరం ఉందనంటే దానికి అడ్వైస్ చేస్తూ ఉంటాను. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేది ఏ విధంగా సేఫ్‌గా ఉంటుంది డాక్టర్ గారు అని అడుగుతారు చాలా మంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. చక్కగా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయి. ఎప్పుడొస్తాయి డాక్టర్ గారు అని అడుగుతారు. అది రిజల్ట్స్ ఒకటి 1 ఇయర్ దాకా టైం పడుతుంది. అదే ఆడవాళ్ళకి చేస్తే డాక్టర్ గారు అనంటే దానికి ఒక 1 ½ ఇయర్ దాకా మనకి టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది చేయటానికని మనం మంచిగా పద్ధతి ప్రకారంగా మేము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చేస్తారు డాక్టర్ గారు ట్రాన్స్‌ప్లాంట్ అని అడుగుతారు. ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం అంతా వెంట్రుకలన్నీ ట్రిమ్ చేసేస్తారండి. ఉదయం ట్రిమ్ చేసేసినాక మీకు హెయిర్ లైన్ అనేది ఫస్ట్ డిజైన్ చేస్తారనమాట. హెయిర్ లైన్ అనేది ఫస్ట్ డిజైన్ చేసినాక మీకు అక్కడంతా న్యాచురల్‌గా హెయిర్ లైన్ వచ్చేటట్టుగా మనం డిజైన్ చేస్తాం. ఆ తర్వాత మీకు అనస్థీసియా అనేది ఇక్కడ నుదుటి పై భాగంలో ఇక్కడ ఇచ్చేస్తారనమాట. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్న నరాలనేటివి లోకల్‌గా అనస్థైజ్ అయిపోతాయి. అంటే మీకు అక్కడ మొత్తం మొద్దుబారిపోతుంది. సార్ నాకంటే జనరల్ అనస్థీసియానా? నాకు లోకల్ అనస్థీసియానా అంటారు. మీకు లోకల్ అనస్థీసియా అనేదే ఇస్తామండి. జనరల్ అనస్థీసియా అనేది ఇవ్వమనమాట. లోకల్ అనస్థీసియా ఇవ్వటంతోటి అక్కడ ఏమవుతుందనంటే అక్కడంతా నంబ్ అయిపోతుంది. అక్కడంతా నంబ్ అయిపోయినాక మీకేమవుతుంది అక్కడ అసలు మీకు స్పర్శ అనేది మీకు తెలియదు. సో అక్కడేం చేస్తాము? స్లిట్స్ ఏస్తామనమాట. స్లిట్స్ మేము సఫారీ టిప్ తోటేస్తాము. సఫారీ టిప్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. సో ఆ సఫారీ టిప్ తోటి చేయటం తోటి మనకేమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి దగ్గరికి మంచిగా ఇంప్లాంటేషన్ అనేది అవుతుంది. న్యాచురల్ హెయిర్ లైన్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనం చేయటానికని ఫస్ట్ స్టెప్ స్లిట్స్ ఏస్తామండి. ఆ తర్వాత బోర్లా పడుకున్నాక ఈ భాగం నుంచి ఇక్కడంతా అనస్థీసియా చేసేస్తాం. ఇది కూడా లోకల్ అనస్థీసియా. లోకల్ అనస్థీసియా ఇచ్చినాక ఇక్కడంతా మొద్దుబారిపోతుందండి. మొద్దుబారిపోయినాక అక్కడి నుంచి ఏం చేస్తామనంటే ఒక్కొక్క వెంట్రుక అనేది తీస్తామనమాట. ఒక్కొక్క వెంట్రుక తీసేసి ఇక్కడ మనం ఇంప్లాంట్ చేస్తామనమాట. అది ఇంప్లాంట్ చేసేది ఆ స్లిట్స్ లోంచి మనం సెపరేట్ చేసి దాని లోపలికి అలా పెడతామనమాట. ఇది స్టిక్ అండ్ ప్లేస్ అయినా చేస్తామండి. సఫారీ టిప్ స్లిట్స్ తోటైనా చేస్తామండి. 2 విధాలుగా మనం కాంబినేషన్ అనేది చేస్తామనమాట. ఇది చేయటం ద్వారా ఏమవుతుందనంటే వెంట్రుకలు అక్కడ నీట్‌గా మంచిగా ప్లేస్ అవుతాయి. సో అక్కడ ప్లేస్ అయిన వెంట్రుకలు మనకి క్రస్ట్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకి చేసినాక ఆ రోజు ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనకి మంచిగా డ్రెస్సింగ్ చేసేసినాక మీరు ఇంటికెళ్ళిపోతారు. మీరు ఇంటికెళ్ళినాక మీరు మంచిగా రిలాక్స్ అయిపోయి మీరు మిగతా మామూలు పనులు మీరు చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ డే ఉదయం మళ్ళీ లేచినాక మీరు కంఫర్టబుల్ భోజనం చేసుకున్నాక, బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాక మీరు మా దగ్గరకొస్తారు. వచ్చేసి మీరు మళ్ళీ షాంపూయింగ్ అనేది మేము చేస్తామనమాట. ఫస్ట్ డే టర్మల్ డ్రెస్సింగ్ అనేది పెడతామండి సేఫ్‌గా ఉండటానికి. నెక్స్ట్ డే డ్రెస్సింగ్ అనేది మీకు కేవలం వెనుక భాగంలో ఇక్కడి వరకు మాత్రమే ఉండేటట్టుగా పెడతామండి. ఇక్కడ ఏరియా మనకి ఓపెన్ పెట్టేస్తామనమాట. అక్కడ మీకున్న గ్రాఫ్ట్స్‌ని అప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా జాగ్రత్తలు చేయాలి డాక్టర్ గారు? ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినాక చాలా మెయింటెనెన్స్ ఉంటదంట గదా! ఏదో ఇబ్బందులు మనం చాలా పడాల్సొస్తది గదా! అని అంటారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినాక మీకు పెద్దగా ఏమి ఇబ్బందులనేటివి ఏమి ఉండదండి. సింపుల్ ప్రాసెస్ ఉంటది. స్పెసిఫిక్ ఉంటది. ఒక 3, 4 డేస్ ఉంటుంది. ఏదైనా ప్రొసీజర్ చేసుకున్నాక మనం జాగ్రత్తలనేవి తీసుకోవాలి గదండీ! అలానే ఇది కూడా అన్నమాట. సో, ఏదైనా ఒక ప్రొసీజర్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్న వస్తుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత మీరు నార్మల్ సెలైన్ అనేది మీరు రెగ్యులర్‌గా స్ప్రే చేసుకోవాలి. ప్రతి అరగంటకి ఫస్ట్ 2 డేస్ స్ప్రే చేసుకోవాలండి. పడుకునేంత వరకు. నిద్రలో లేచి ప్రతి అరగంట చేయాల్సిన అవసరం లేదండి. నిద్రపోకుండానే మనం మంచిగా నిద్రపోనంత వరకు మనం ఇది చేయొచ్చనమాట. నిద్రపోయినాక మనం లేచి మళ్ళీ సెలైన్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డే మార్నింగే మనము సెలైన్ స్ప్రే అనేది చేసుకోవచ్చండి. అయితే అలానే మనం హాఫ్ ఎన్ అవర్‌కి ఒకసారి చేసినాక 2 డేస్ తర్వాత గంటకొకసారి, తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డే తర్వాత మీకు 4 గంటలకు ఒకసారి అలా చేసుకోవచ్చు. అలా చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ క్రస్ట్‌లనేటివి మీకు అంతా సలైన్‌గా మంచిగా సాఫ్ట్‌గా అవుతూ ఉంటాయండి. యాంటీబయాటిక్ క్రీమ్ అనేది ఉంటుంది. కేవలం చాలా థిన్ లేయర్‌గా మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే 4 రోజుకి, 5 రోజుకి ఇక్కడ డ్రెస్సింగ్ గూడా మనం తీసేస్తామండి. అది తీసేయటంతోటి మనకి మంచిగా హీలింగ్ అనేది కూడా తొందరగా అయిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ తీసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. జస్ట్ మామూలుగా షాంపూయింగ్ అది చేసేసుకుంటే మీకది చాలా మంచిగా బెటర్‌గా ఉంటుందనమాట.
సో ఈ షాంపూయింగ్ అనేది మీకు బాగా చేసేసినాక మీకు అక్కడ అదంతా నీట్‌గా క్రస్ట్‌లు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ పోతాయన్నమాట. ఇక్కడ క్రస్ట్‌లు అనేటివి ఒక వారం, 15 రోజుల దాకా మినిమమ్ ఉంటాయండి. మేము దాన్ని ఆ క్రస్ట్‌ని మెల్లగా నెమ్మదిగా తీసేస్తాం. ఆ తీసేయటం తోటి ఆ క్రస్ట్ అనేటివి మీకు మంచిగా స్మూత్‌గా స్కిన్ అనేది అవ్వటానికని ఆస్కారం ఉంది. సో ఆ విధంగా మనం చేసేదానికి మనము ఈ విధంగా మనము క్రస్ట్‌లు అనేటివి చేసుకొని అలానే తీసేసుకొని ఆ తర్వాత రెగ్యులర్‌గా మీ పనులు మీరు చేసుకోవచ్చు. డాక్టర్ గారు నేను ఏ పని ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటారు. మీరు థర్డ్ డే నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి. నైట్ షిఫ్ట్స్ అనేటివి నేను ఎంకరేజ్ చేయను. కానీ మార్నింగ్ షిఫ్ట్స్ అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అదే కొంతమంది డాక్టర్స్ కూడా సర్జన్స్ క్యాప్ ఏసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారనమాట. అదే టైంకి ఆ విధంగా చేసుకుంటారు. అయితే ఈ విధంగా ఉన్నదానికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌కి మనకి ఏంటి అనంటే మనకి పోస్ట్ పీరియడ్ మనకి ఏదైతే సర్జరీ తర్వాత అయ్యేది రికవరీ పీరియడ్ అనేది కేవలం 3, 4 రోజులు మాత్రమే ఉంటుందండి. ఎందుకనంటే స్వెల్లింగ్ ఉంటుందక్కడ. ఆ స్వెల్లింగ్ తగ్గిపోగానే డ్రెస్సింగ్ తీసేయంగానే మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. సార్ నేను క్యాప్ ఏసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. క్యాప్ డెఫినైట్‌లీ ఏసుకోవచ్చండి. సెకండ్ డే, థర్డ్ డే నుంచే మీరు ఏసుకోవటం మొదలుపెట్టొచ్చు. దానికి స్పెషల్ క్యాప్ ఒకటుంటది గదండీ! హుడ్ ఇలా స్ట్రెయిట్‌గా ఉంటుంది గదా! ఆ విధమైన క్యాప్స్ అనేటివి మీరు చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చండి. పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ వారం రోజుల తర్వాత మనం ఎటువంటైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు ఏముండదండి. మందులు పెట్టుకోవాలి. సార్ మనం ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మందులు చాలా వాడాల్సి ఉంటది గదా సార్! మనకి ఎక్కువ ఉంటాయి గదా! అంటే మీరు వెంట్రుకల్ని కాపాడుకోవటానికని ఏదైతే టాబ్లెట్స్ వాడతారో మినాక్సిడిల్, మిగతా బయోటిన్ టాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఆ టాబ్లెట్సే మనం ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా మనం వాడుకోవాలి. అంతకంటే స్పెషల్‌గా టాబ్లెట్స్ అనేటివి మన దగ్గర ఏమి అంతగా ఇదేమి ఉండదండి. రెగ్యులర్ టాబ్లెట్స్, రెగ్యులర్ లోషన్సే అవే మనం చేస్తాం. మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువ చేయాలా సార్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత అనంటే అలాంటిదేమి ఉండదండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది హెయిర్ లాస్‌కి క్యూర్ కాదు. హెయిర్ లాస్ అనేది క్యూర్ కాదు గాబట్టి, ఉన్న వెంట్రుకలు ఎప్పుడైనా పోవటానికని ఆస్కారం ఉంటుంది గాబట్టి, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక కూడా మనం హెయిర్ లాస్ కోసమని మందులు వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్‌కి మందులు అవసరమా అంటే ఫస్ట్ 1 ఇయర్ అది పెరుగుదల కోసమని మనకు కావాలన్నమాట. కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్స్ అయితే అది పోవటానికి ఉంటుంది గదండీ! సో, అందుకోసమని దానికోసమని మందులు రెగ్యులర్‌గా వాడుకోవాలి. అప్పుడేమవుతుంది ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వెంట్రుకలు బావుంటాయండి. దాంతో పాటు ఈ పాత వెంట్రుకలు ఏవైతే గట్టిగా నిలబడాలో దాంతో గూడా ఉంటుందండి. సో, ఈ విధంగా ఉండటంతోటి చర్మంలో మనకి మంచిగా మన వెంట్రుకలకనేటివి హెల్తీగా గ్రో అయ్యి మాడు కనిపించకుండా కవర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ డెన్సిటీ తక్కువుంది డాక్టర్ గారు ఇంకొద్దిగా డెన్సిటీ నాకు కావాలి అని అంటారు చాలామంది. అల్ట్రా డెన్సిటీ అయినాక కూడా కొన్ని చోట్ల గ్యాప్‌లు ఏమైనా ఉంటే దానికో టచ్ అప్ ట్రాన్స్‌ప్లాంట్ గాని, సెకండ్ సెషన్ గాని చేస్తామన్నమాట. డోనర్ ఏరియా అవైలబిలిటీని బట్టి మనం ట్రాన్స్‌ప్లాంట్ అనేది నిర్ణయిస్తాం. డోనర్ ఏరియా అని మనకి ఏంటనంటే వెంట్రుకలనేటి ఈ భాగంలో ఉన్నప్పుడు ఒక్కొక్క వెంట్రుక తీసి పెడతాం గదండీ! దాన్నే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అని అంటామన్నమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ ట్రాన్స్‌ప్లాంట్ మనం చేసుకున్నప్పుడు ఆ డోనర్ ఏరియా నుంచి మనకి ఎక్కువ గ్రాఫ్ట్స్ వస్తే ఎక్కువ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చండి. తక్కువ గ్రాఫ్ట్స్ వస్తే తక్కువ హెయిర్సే మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయగలుగుతాం. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మనకి దాదాపుగా 10,000 వెంట్రుకలు కావాల్సిన అవసరం ఉంటుందండి. అన్ని వెంట్రుకలు మీ దగ్గర ఉన్నాయనంటే నేను హ్యాపీగా తీసి పెడతాను. ఇక్కడ గడ్డం దగ్గర నుంచి, తర్వాత ఛాతీ దగ్గర నుంచి అలా మనం తీసుకుంటూ ఉంటామనమాట. సో, ఇలా మనం చేసేదానికి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక మనం పీఆర్‌పీలు కంపల్సరీ అనంటే కంపల్సరీ కాదండి. కానీ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో, డెఫినైట్‌లీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. సో, ఇదండి విషయం. ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించని ఇంకేమన్నా అపోహలున్నా, సందేహాలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే వాటికి నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి అలానే నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.